ఈ పదమే కదా ఇంకేం చేస్తాడు వ్యాసుడు లేదు వాడు స్టార్ట్ అయితే మాత్రం ఏం చేస్తాడు చదవకపోయినప్పుడు ఎవరి వల్ల డేంజర్ లేకుండా ఉండేటువంటి క్యారెక్టర్లన్నీ చూపిస్తాడు వ్యాసుడు. అంటే వీళ్ళని చూసాక ధృతరాష్ట్రుని ప్రపంచంలో ఎవరిని చూసినా భయపడక్కర్లేదు మోసపోక్కర్లేదు అలాంటి వాడు చూడండి. లేక ఆ వేసిన క్వశ్చన్ నీకు ఎప్పుడు గట్టింది ఎక్కడ ఎంత తెలియగల వాళ్ళు ఉన్నారు మనానుభావులు లిటికంటుకున్నటువంటి బ్రెయిన్ ఎక్కడా తెలియగల వాడికి ఉంటుందా? అందుకని ధర్మం ఆచరిస్తే అధర్మం దెబ్బతింటుంది, అధర్మం ఆచరిస్తే ధర్మం దెబ్బతింటుంది. ఈ రెంట్లో ఏది బలం ఉందో రెండు సమాన బలం ఉంటారా ఆచరించలేదు పోండి మీరు మీకు మౌన నమస్కారం అంటే వీడు ఈయన అన్నాడు మొదటి చెప్పిందే సమాధానం కానీ మృత్యు ఉందా లేదా అని నువ్వు అడిగా రెండు సత్యం అన్నాను చూడు. నువ్వు బాగుపడేటువంటి బుద్ధి నీకు కలిగాలి కానీ ఉన్నాయి రెండు అక్కడే ఉన్నాయి సత్యం ఉభయని తత్రోపయుజ్యతే ఉభయమేవ తత్రోపయుజ్యతే ఫలం కర్మస్య కర్మణస్యేతరస్య. ధర్మము కర్మము ఈ రెండింటికి కూడా ఫలితం దీన్ని పెట్టి దాన్ని పెడితే ఆ ఫలితం నువ్వే తినాలి. దీన్ని పెట్టి అధర్మాన్ని కొట్టుకుని రక్షింపబడితే దాని ఫలితం నువ్వే తినాలి. కనుక రెండు అక్కడ ఉన్నాయి, నీకేది కావాలో అది చూసుకోమని వరకు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ధర్మాధర్మాలు రెండు కూడాను నీలోనే ఉన్నాయి. ఆచరించడం ఏది ఆచరిస్తావో దాన్ని బట్టి నువ్వు బాగుపడకపోతావు ఉంటుంది. రెండు నీలోనే ఉన్నాయి. నేనేం చెప్పాను మళ్ళీ అదే చూస్తున్నాను. దుర్యోధనుడికి ఇలా ఆచరిస్తే ధర్మం ఇలా ఆచరిస్తే అధర్మం అని చెప్పినప్పుడు అన్ని విని ఏమన్నాడు జ్ఞానాన్ని ధర్మం. నువ్వు ధర్మం అంటే ఏమిటి చెబుతున్నావు అది నాకు తెలుసు, నాకు తెలుసు మాత్రం. కానీ నదినే ప్రవృత్తి అది చేద్దామనేటువంటి సంకల్పం నాకు లేదు. నేను చేయొద్దని అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాన్ని నాకు నమ్మకం లేదు. ఇంకే నువ్వేం చెప్తాను జ్ఞానాన్ని అధర్మం నదినే ప్రవృత్తి. నువ్వు ఏదైతే వద్దని అధర్మం అని అంటున్నావో అది నాకు తెలుసు అది అధర్మం. కానీ అది చేయొద్దనేటువంటి నాకు అనిపించట్లేదు మనసులో. నువ్వేం చేస్తావు? నీకు నీ తీరు ఎలాగైతే ఉందో నాకు నా తీరు ఎలాగే ఉంది. నీకేది మంచి అనిపిస్తుందో నాకు ఇంకోటి మంచి అనిపిస్తుంది. నీకేది చెడు అనిపిస్తుందో నాకు ఇంకోటి చెడు అనిపిస్తుంది అన్నాడు. అలాంటి వాడి తండ్రి వాడి అబ్బా వీడు అభిదేశుడు. అలాంటి వాడికి రెండు నీలోనే ఉన్నాయి కనుక ఆయన నేను చెప్పేది నువ్వే చెబుతున్నావు కదా. ఈ రెండులో ఏది ఆచరించడం అనేది నువ్వేదంటే దాన్ని బట్టి బతకటమా లేకపోవటమా నశించటమా ఉండటమా మృత్యువా అమృతత్వమా మోక్షమా శాశ్వతత్వం అనేటువంటిది దాని ఏంటో నువ్వు శాశ్వతత్వాన్ని భావన చేసి ధ్యానం చేసినట్లయితే పరబ్రహ్మ ధ్యానం చేసినటువంటి వాడే పరబ్రహ్మం అవుతూ ఉన్నారు అని మళ్ళీ స్థాపిస్తున్నాడు. కర్మాచరణం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు. ప్రధానమైన సత్కర్మ ఆచరిస్తే సత్కర్మ ఫలమైనటువంటి స్వర్గం అనబడేటువంటి ఒక స్థితి వస్తుంది. దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ ఫలంగా నరకం అని చెప్పబడేటువంటి ఒక పాప ఫలం సంక్రమిస్తుంది. దీనివల్లనే మానవుడు ఉద్ధరింపబడటం కానీ అధమస్థితికి వెళ్ళటం కానీ ఉంటుంది పెద్దలు చేస్తున్నారు. దీన్ని బట్టి కర్మాచరణం వల్లనే మానవుడు జ్ఞానం పొందటం లేకపోతే అజ్ఞానం పొందటం ఇది ఉంటుంది. ఇది మరి సత్యమే కదా అని అడిగారు. మొదటికి కూడా రెండు రకాలైన నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రెండు మతాల వాళ్ళు కాదు, రెండు విధంగా నమ్మిన వాళ్ళు. మనం ఏదైనా సత్కర్మాచరణం చేసినట్లయితే అంటే రోజు స్థితిగా ఉండి స్నానం చేసుకుని పంచాధ్యాన స్నానాలు చేసుకుని ఆస్తిక బుద్ధి కలిగి ఉండి జీవరాశులు అంటూ భూతదయ శాంతి శాంతి మొదలైనవి కలిగి ఉంది చేసేటువంటి పనులు యజ్ఞాగాది క్రతువులు మొదలైనవి చేసినట్లయితే ఆరాధన విశేషాలు చేస్తూ ఉన్నట్లయితే మంత్రపూతంగా వేదం చదువుకున్నట్లయితే సత్సంకల్పంలో ఉన్నట్లయితే దాని వలన మనకి మనసుకి జ్ఞానం కలుగుతుంది. కలిగి ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటి వివేకం దానంతటి ఈ సత్కర్మ ఫలంగా కలుగుతుంది. ఈ సత్కర్మాచరణ ఇంకా అభ్యాస పాఠవంతి ఎక్కువైనప్పుడు కొన్ని 10 సంవత్సరాల జీవితంలో సత్కర్మాచరణం చక్కగా చేస్తూ ఉన్నప్పుడు మనకి
మనస్సుకి చేయకూడదని అనిపించినటువంటి దుష్కర్మలు మానగల సామర్థ్యం, చేయవలని అనిపించినటువంటి సత్కర్మల్ని సంకల్పించి చేయగలిగినటువంటి సామర్థ్యము రెండు పుడతాయి. అంతకుముందు మనకి ఏది చేయకూడదని తెలిసినో అవి తెలుసును కానీ చేయకుండా మనలేం. అంటే మనకి తెలిసిన మంచి విషయాలకి మనం ఆచరించేటువంటి ఆచరణకి ఏ విధమైన సంబంధం లేదు ఎవరికి కూడా. అంటే ఒక యోగాభ్యాసం చేసినటువంటి మహానుభావులు తప్ప. యోగాభ్యాసం అంటే సంప్రదాయ సిద్ధమైనటువంటి యోగాభ్యాసము పతంజలి భగవద్గీతాచార్యుడు చెప్పినటువంటి మార్గంలో యమ నియమ ఆసన ప్రాణాయామాది అష్టాంగములు అనుష్ఠానం చేసి గురువు దగ్గర అభ్యాసం చేసినటువంటి వాడికి మాత్రమే మంచి చెడు అని తెలిసినటువంటి వాటి ప్రకారం తాను మంచిని నమ్మినటువంటిది ఆచరించడం, తాను చెడుని నమ్మినటువంటిది త్యజించడం, ఈ రెండింటికి సామర్థ్యం కలుగుతాయి, అది చేయగలుగుతాం. మిగిలినటువంటి వాళ్ళం ఎంత చదువుకున్నా సరే, వేదాధ్యయనం చేసినా సరే, ఉపనిషత్తుల సంవత్సరం తెలిసినా సరే, పురాణాలన్నీ పుస్తకం అవసరం లేకుండా నోటికి వచ్చేసినా సరే, ఏం చేసినా మనకి ఇది చేస్తూ ఉండడం వల్ల మనం చెడిపోతున్నాం అని తెలిసినా సరే అది చేయకుండా మానటం మన చేతిలో ఉండదు. లేదా ఇది చేస్తే వృద్ధిలోకి వస్తాం, బాగుపడతాం, శరీరం స్థూలం వస్తుంది అనుకోండి ఒక వయసు దాటాక. ఈ రకంగా రోజుకి 4-5 ఆసనాలు వేసి కొంచెం ప్రాణాయామం చేస్తే 10 నిమిషాల కంటే టైం పట్టదు. ఇది చేసినట్లయితే అవన్నీ తగ్గిపోతాయి అని ఆ పుస్తకాల్లో రాయడం కాకుండా చేసినటువంటి వాళ్ళని చూస్తున్నాం. మనం కూడా చేద్దామని అనిపిస్తుంది. రోజు చాలా టైం ఉండటం లేదు, కొంచెం విరామం కలిగినప్పటి నుంచి చేద్దాం అని అనిపిస్తుంది. సరే, ఇంతలో సమ్మర్ వెకేషన్స్ రానే వస్తాయి. శరీరం వదిలిన టైంలో నమ్మకానికి ప్రతి శరీరానికి మధ్యన టైం లాగా సంవత్సరానికి మధ్యన సమ్మర్ వెకేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మిగతా రోజుల్లో కన్నా పనులు ఎక్కువ వచ్చి పడిపోతాయంటే సెలవులు కనుక మిగతా పనులు చేసుకుంటూ ఉంటాం అనేటువంటి హడావిడిలో ఎక్కువ ఉంటాం. ఇది చేసుకుంటూ ఇట్లా కొంతకాలం అయిన తర్వాత ఏమిటో ఇలాగే హడావిడిలు ఎక్కువగా ఉన్నాయి, ఉన్న పడాన్ని మొదలెట్టేస్తే వచ్చే నష్టం ఏంటి అనేటువంటి అనిపిస్తుంది. ఆ అనిపించకుండా మహాజ్ఞానోదయం జన్మకి అని రేపే మొదలు పెడదాం. ఇంటి దగ్గరే ఉన్నాం కదా, ఎన్ని పనులున్నా తెల్లవారుసాం చేయటం లేదు కదా, ఆ పనులు బయట పనులు. అందుకని తెల్లవారుసామనా లేచి అంటే ఎన్నింటికి తెల్లవారుసాం 4ంటికి లేచింటే కొంత ప్రయత్నం కావాలి. తెల్లవారుసాం కొన్ని 7ంటికో 8ంటికో లేచి చేసి ఆచరణ చేసుకుంటాం. 5ంటికి వేద్దాం అనుకున్నాం సంసార పక్షంగా, మరీ తెల్లవారుసామనే కాదు, మరీ తెల్లవారిపోయాక కాదు, 5 గంటలు వేద్దాం అని అనిపించినప్పుడు మెలకు వస్తుంది, మెలకు రాకపోదాం. కానీ మెలకు రాలేదని మనం నమ్మదలుచుకున్నాం. తెల్లవారుసాం జరిగినటువంటి మనఃప్రవృత్తి బాగా తెల్లవారిన తర్వాత మనకి మనం సమాధానం చెప్పుకుంటాం. ఎందుకంటే మెలకు రాలేదు, వేళ వచ్చినట్టయితే లేచేవాడు నేను అప్పటికి లోపల 3 కరణాలు శుద్ధిగానే ఉన్నారని అనుకుంటాం. అంటే త్రికరణ శుద్ధి. ఆ మర్నాడు గడియారం టైం తీసి పెట్టుకుని మరీ చేతికి అంచేట్టు దగ్గరగా పెట్టుకుంటాం. ఎందుకంటే మనం నిద్రలో అది ఎలా కొడుతున్నట్టు తెలియనట్లును, తెలియకుండానే దాన్ని నొక్కేసినట్లును మనం తర్వాత మెలకు వచ్చాక అనుకున్నందుకు. ఇట్లాంటి లీలలన్నీ కృష్ణలీల లోపల రోజు జరుగుతూ ఉంటాయి. కృష్ణుడు చేస్తే కృష్ణలీలలు అవుతాయి, జగద్గీతం కోసం చేశాడు కనుక మనం చేస్తే మన పతనానికి లీలలు అవుతాయి అని ఇలా జరుగుతూనే ఉంటుంది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకుంటూ ఉండి 60 ఏళ్ళు దాటిపోతాయి. 60 ఏళ్ళు వచ్చాయి, చదువుకోవాలి మనగొట్టుకుని అన్నట్టు ఇప్పుడు ఆసనాలు ఏమిటి అని చెప్పి ఆ మృత్యువు గెలిగిపోయి అది వచ్చేసి ఆ ధృతరాష్ట్రుడు చెప్పినట్టు కూలెచ్చి పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళిపోతుంది. ఏ మంచి పని అయినా సరే మనకి ఇది మంచిదని తెలిసిన దానివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు. కొన్ని లక్షల విషయాలు మనకు తెలుసు ఇది మంచి అని, దానికి మనకి రుణానుబంధం లేదు. ఉపయోగం అందులో ఏ పూర్తి ఉపూలంతైనా మనం ఆచరించినది ఏదైనా ఉంటే అది మనకు అక్కడికి వస్తుంది, కానీ మిగిలిన ఏం పనికిరావు. అయితే మనం ఎన్ని తెలిసిన అలా ఎవడన్నా మనకు లోపోయి వినటానికి కూర్చుంటే అలా చూస్తూ ఉంటాం, వాడు వింటూ ఉంటాం అన్ని తెలుసాం. ఓ మైక్ ఇక్కడ పెట్టండి, పుస్తకం కూడా అక్కర్లే, ఇక్కడ కూర్చోబెట్టండి. ఎవరో ఒకరిని కాదు ఆడియన్స్ అక్కర్లే, ఆడియన్ అన్నాడు ఆయన. ఒకటి కూర్చోబెట్టి చెప్పేస్తాం, చెబుతుంటే జన్మం తాగింటాయని చెబుతున్నాం. మరి అయిపోవు అంటే టైం అయిపోతుంది అని చెప్పవలసిన అన్ని వచ్చి మంచి విషయాలు. కానీ వచ్చి కూడా ఇలా ఉన్నారు ఏంటంటే వచ్చాను కానీ అది మనకి అక్కడికి రావడానికి ఏం సమస్య లేదు. ఈ రెండుకి సంబంధం కావాలి. ఈ రెండుకి సంబంధం కావాలంటే ఒకే ఒక స్థితి కావాలి. దానికి కావాల్సిన సాధన ఒకటే, యోగాభ్యాసం.
యోగస్థ కురు కర్మ అని. యోగస్థితిలో సత్కర్మాచరణ చేయడానికి నీకు బుద్ధి పుట్టడం చేయడానికి ఒళ్ళు ఉంచడం 2 వస్తాయి. లేకపోతే సత్కర్మాచరణాన్ని మెచ్చుకుంటామని దొంగవేషాలు మాత్రం వస్తాయి. ప్రాణాయామం అంటే ఎంత గొప్ప అనుకున్నారు? శీర్షాసనం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం తలకిందుగా దిక్కినట్టే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఎంత గొప్ప విషయమైనా సరే దాని గురించి గొప్పదనాన్ని చెప్పుకునేటువంటి దొంగవేషాలు మనకు అలవాటు అవుతాయి. తీర్థయాత్ర చేసిరమ్మన్నారు, ఎంత మంచిది చేసేస్తే అని చెప్పడం అలవాటు అవుతుంది. ఎందుకని చేసి రావడానికి బయలుదేరడానికి ఒళ్ళు వంగదు కనుక. వంగాలంటే ఒళ్ళు వంగటం అన్నారే, వంగాలంటే యోగాభ్యాసం చేయాలి. అందుకని యోగస్థ కురు కర్మ అని ఇలా చెప్తాను. ఇది చేస్తే ఈ సత్కర్మాచరణం చేసినటువంటి దానివల్ల యోగం అనేది సత్కర్మ ఆచరణ చేసినందువల్ల వచ్చిన ఫలితంగా సత్ జ్ఞానం కలుగుతుంది. సత్ జ్ఞానం వల్ల ఆత్మ దర్శన కాంక్ష కలుగుతుంది. అది కలిగినందువల్ల సర్వాంతర్యామి పరబ్రహ్మమైనటువంటి ఆత్మ యందు మనస్సు నిశ్చలత పొందడానికి కావలసినటువంటి సాన్నిహిత్యం వస్తుంది. అది రావటం వల్ల మోసం వస్తుంది అని కొందరు. ఇంకొందరు అన్నారు సత్కర్మ ఆచరించడం వల్ల అని మీరు అన్నారు, బాగానే ఉంది. ఏది సత్కర్మలో ఏది అసత్కర్మలో ముందు మనకు తెలియకుండా ఎట్లా ఆచరించడం మొదలు పెడదాం. చెప్పింది బాగానే ఉంది, మనకి ముందు తెలియాలి అసలు విషయం. అందుకని జ్ఞానం కొంత కలిగి ఆత్మారాష్ట్రం వివేకం చేసుకోవాలి. చేసుకుని దేహేంద్రియ మూలం ఇది ఆత్మ అనేటువంటి భ్రాంతి మనం కలిగించుకుని ఈ దేహం కాదు నేను, ఇందులో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి ఆత్మ అనేటువంటిది స్థాపించుకోవాలి మనస్సులో. స్థాపించుకున్నందువల్ల సద్జ్ఞానం కలుగుతుంది. సద్జ్ఞానం కలిగినందువల్ల ఇందాక నుంచి నువ్వు చెప్పిన విషయాలన్నీ మనకు తెలుస్తాయి నుంచి అప్పుడు ఆచరిస్తాం. జ్ఞానం కలగడం వల్ల సత్కర్మ మనకి పనికొస్తుంది. కానీ జ్ఞానం కలగకపోతే కర్మ సత్కర్మ ఏదో దుష్కర్మ ఏదో ఏది ఎవరైతే చేస్తే అది చేయటమే అని కొంతమంది. అది కాదయ్యా, మొట్టమొదటి అర్థం అవుతుందా? కొంతకాలం ఆచరిస్తే కానీ అర్థం అవుతుంది. జ్ఞానం ముందు కలుగుతుందా? కర్మ ఆచరిస్తే కానీ జ్ఞానం కలగదని ఒక పార్టీ. మొదటి పార్టీ ఏమో సత్కర్మ ఆచరిస్తే కానీ సజ్ఞానం కలగదని. రెండవ పార్టీ ఏ కర్మ ఆచరించాలో ఏ కర్మ ఆచరించకూడదో తెలియడానికి జ్ఞానం కలగాలి కనుక అది కలిగితే కానీ సత్కర్మ ఎలా ఆచరిస్తామో ఈ పార్టీ. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటూ ఉండగా కొన్ని లక్షల సంవత్సరాలు దెబ్బలాడుతున్నారు. దానికి ఫలితంగా అనేక మతాలు పుట్టినాయి. ఏ మతాల వాళ్ళు ఆ మతాల వాళ్ళకి ఇలాగే పోల్డంగా వేసుకుంటాం. వీళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినట్టే అప్పుడు జరుగుతూ ఉంటే భగవద్గీతలో కృష్ణుడు వచ్చి అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉండగా వచ్చారు. వీళ్ళంతా పిల్లకాయ సన్నాసులు అన్నారు. అర్జున్ కృష్ణుడు ఎన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి చెప్పిన ఈ రెండు పార్టీల వాళ్ళు పెద్దవాళ్ళని కూడా పట్టుకుని, పెద్దవాళ్ళు అంటే కొందరు ఈ పెరిగి ఉంటాయి, కొందరు ఈ పెరిగి ఉంటాయి, చుట్టూ పెరిగి ఉంటుందా, అలాంటి మహానుభావులు అందరినీ పట్టుకుని పిల్లకాయ బాగా ప్రబలంటి నా పండిత సాంఖ్యము యోగమును ఇది ఉంటే అది వస్తుంది అనేవాడు, అది ఉంటే ఇది వస్తుంది అన్నాడు. పిల్లకాయ ఉండే కొడుకులు ఉంటే గొడవ చేశాయి నేను చెప్పింది. అదేమిటా నువ్వు పెద్దవాడు వాళ్ళందరూ పిల్లకాయలు ఏం లేదు. ఆచరణలోకి తెచ్చండి. ఒడ్డున కూర్చుని వాళ్ళు వీళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటున్నారు. 8,000 సంవత్సరాలు వెళ్ళిపోయినా వాళ్ళనికి నిజం. ఇందులో ఏ పక్క నుంచి రేవులోకి దిగినా స్నానం చేసి ఉండేవాళ్ళు వీళ్ళు. ఒడ్డున కూర్చుని స్నానాన్ని గురించి మాట్లాడుకుంటూ స్నానం చేయకుండా కట్టారు వీళ్ళంతా అన్నారు. స్నానము దాని ప్రశస్తి దాని గురించి కృష్ణ ఒడ్డున కూర్చున్నాం చెప్పుకుంటూ పెద్దవాళ్ళు అయిపోయినారు. స్నానము దానివల్ల లాభనష్టములు, కృష్ణాజలములు దాని యొక్క గొప్పదనము. కృష్ణానది ఎక్కడ పుట్టింది, ఏ శతాబ్దిలో పుట్టింది, గ్రీసు ఉందా కనుక. ఈ మహాకవుల గురించి రాజకీయ నాయకులు అడ్డమైన వాళ్ళు నిలువైన వాళ్ళు కూడాను ఈ మధ్య వాళ్ళకి సత్కారాలు చేస్తున్నారు. పోయిన నాయకులకి అంటే పోతన గారితో మూడింది, ఆయన ముందు మూడింది 7 రోజులు వచ్చినాయి. ఒక సంవత్సరం పోతన గారిని పట్టించారు. తర్వాత ఈ సంవత్సరం నన్నయ్య గారికి మూడింది. అంటే రాజకీయ నాయకులు అయినటువంటి అస్పృశ్యులైన రాజకీయ నాయకులను ముట్టుకోవాల్సిన గతి వచ్చింది వాళ్ళకి. ఎన్నడైనా రాజకీయ నాయకులు నన్నయ్య చెప్పినా తాకవలసినటువంటి దుస్థితి వచ్చిందండి. అలాంటి వాళ్ళు నన్నయ్యని గురించి ఏదైనా మంచి ముక్కలు చెబుతారేమో అని రాజమండ్రిలో వెళ్ళి కూర్చాం. విన్నా నన్నయ్య తెలుగువాడా కన్నడం వాడా అంటే నన్నయ్య ఏం చెప్పాడు అనే దాకా రావడానికి అవకాశం లేకుండా నన్నయ్య పుస్తకాలు ఇంతవరకు వస్తాయనేటువంటి ఎర్రబైండ్లా నల్లబైండ్లా, రాయల్ సైజా తక్కువ సైజా అంటే తెలివి ఎక్కువ ఉపయోగం తక్కువ ఉన్నటువంటి వాడు వాళ్ళంతా ఈ నన్నయ్యని గురించి
గురించి ఈ సంవత్సరం పొడుగుతా వాదించుకున్న అసమర్థులు, వ్యర్థులు, నన్నది ఒక్క పద్యం కూడా చెప్పనటువంటివి చెప్పకుండా 10 రోజులు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు న్యూసెన్స్ ఫెలోస్ అంతా ఏం చేశారో ఈ సాంఖ్యం యోగం చేసిన వాళ్ళంతా కూడా అంతే. ఇప్పుడు నన్నయ్య తెలుగువాడు, కన్నడం వాడు, అరవాడు అని దాని గురించి చెప్పక్కర్లేకుండా నన్నయ్య పద్యాలు 4 చదివి ఇది నేర్చుకునేది ఈ మంచి ముక్కలు చెప్పాడు అని చెప్పుంటే వాడొక్కడు మొగాడు అయి ఉండేవాడు, కనీసం ఆడదైనా అయి ఉండేవాడు. ఈ మిగతా చెప్పిన వాళ్ళంతా 3వ రకం అయిపోయారు. మరి మనకి నన్నయ్య తరఫున పనికొచ్చేవాడు అప్పుడు లేకపోయి ఇంతమంది పండితులు వేదిక ఇచ్చి డిగ్రీ గందరగోళం చేసి నేను నన్నయ్య మీద వ్యాసం రాసిన చూడండి, నేను ఉపన్యాసం ఇచ్చాను చూడండి, రేడియోలో స్పీచ్ ఇచ్చాను చూడండి, సొంత డబ్బా కొట్టుకుంటే సరిపోయింది నన్నయ్య తర. మరి అంతేనా మనం కూడా చేసేది? కృష్ణుడు అందుకనే చూసి సాంఖ్య యోగవు పృథక్ బారా ప్రవదంతి నా పండిత. పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగా కర్మ వలన జ్ఞానం వస్తుందా, జ్ఞానం వలన కర్మ వస్తుందా అని చెప్పి వ్యర్థమైనటువంటి సమస్యలతో చర్చించుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళు చెప్పిన వింటుంటే నువ్వు కూడా అలా వెళ్ళిపోతాను. ఇలా రథంలో కూర్చుని ఇలా ఏడుస్తావు, ఇలా క్యాలెండర్లో బొమ్మ వేస్తారు చూడండి, అర్జునుడు బొమ్మ. వాడు కూడా ఒక యోగాచార్యుడే, వాడు ప్రపంచానికి ఒక యోగాన్ని నేర్పాడు. ఏమిటది? విచార యోగం. అర్జున విచార, దానికి కూడా యోగం అనే పేరు ఉంటుంది. మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాల్లో పాపం 2వది సాంఖ్యయోగం అంటే అర్థం ఉంది. కృష్ణుడు చెప్పినటువంటి ఇది బలా ఉంది. ఏదో జ్ఞానయోగం, కర్మయోగం, అక్షర పరబ్రహ్మయోగం, మోక్షయోగం, విచార యోగం, అది కూడా యోగం అంటే అది కూడా యోగం కాకపోతే మరి మా కులం వాడికి ఉద్యోగం ఇస్తుంటాం, మా మేనల్డికి ఉద్యోగం ఇస్తాం, ఇదే కదా. ఏది బాబాయిలు, తండ్రులు, గురువులు, అన్నదమ్ములు వాళ్ళంతా ఉన్నారు, యుద్ధం ఎలా చేస్తాం, అదే విచార యోగం అంటే. అంటే మనవాడైతే ఒక రూలును, ఇంకోడైతే ఇంకో రూలు. అది అర్జునుడు మనకి నేర్పింది. కృష్ణుడు భగవద్గీత ఉపదేశం చేయక మనకు. అర్జునుడు అదృష్టవంతుడు కనుక గీతోపదేశంతో ఆ విచార యోగం వదిలిపెట్టి తరించాడు. భారతదేశం విచార యోగంలో ఉంది, భగవద్గీతను లెక్క చేయకుండా. ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా విని 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 ఇందులో ఏ పార్టీలో చేరాలో తెలియక రాస్తున్నారు. ఇంకా వెళ్ళిపోబోయే వయస్సు వస్తుంది. ఈ ప్రశ్న వేసినప్పుడు ఎన్నాళ్ళ కిందటే ఎప్పుడు వేశాడు? మహాభారత యుద్ధానికి కొంచెం ముందు. అంటే పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఉద్యోగ పర్వం అని ఉంటుంది భారతంలో. అంటే సమష్టి జాతీయంలో సమష్టి జాతీయం ఎక్కడుందని చెప్పి శాంతి పర్వంలో వెతుక్కున్న వాళ్ళు ఉన్నారు, అనుశాసన పర్వంలో వెతుక్కున్న వాళ్ళు ఉన్నారు, మౌసుల పర్వంలో వెతుక్కున్న వాళ్ళు ఉన్నారు. చిక్కన్ గారు కూడా అలాగే వెతుక్కుని వదిలేశారేమో. కానీ ఈయన ఆయనకు చెప్పినటువంటి టైంకి యుద్ధానికి ఆటే రోజులు తేడా. పాండవుల అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కానీ యుద్ధ టైంకి ఆటే తేడా లేదు. అందుకని ధృతరాష్ట్రుడు వేసినటువంటి ప్రశ్నకి యుద్ధ సమయానికి ఆటే కాలం మధ్య వ్యవధి లేదు. అప్పటికి ధృతరాష్ట్రుడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ధర్మరాజుకి 90 సంవత్సరాలు, రాయబారానికి కృష్ణుడికి 90 సంవత్సరాలు. మరి ధర్మరాజుకి కొద్ది గొప్ప ఎక్కువ, కాస్త 1 సంవత్సరం ఎక్కువ. మరి ధర్మరాజుకి 90 అంటే దుర్యోధనుడికి కూడా 90 కదా, 91. దుర్యోధనుడికి 91 అంటే ధృతరాష్ట్రుడికి ఎన్ని ఉంటాయి? అదే వాళ్ళు హోటల్ మెతుకులు అవి తింటారు కనుక వాళ్ళ ఆయుర్దాయం వేరు. హోటల్ మెతుకులు తింటాం, తర్వాత ద్రవ పదార్థాలు తాగడంతో పాటు పొగ తాగడం ఇట్లాంటివి చేయలేదు కనుక నన్ను వాళ్ళు ఎంత దుష్టుడైనా సరే ఏదో ఆచారకాండ ఒకటి ఉండేది జీవితానికి. ఏ సర్వలక్షణాల్లో ఏ లక్షణాలు లేకుండా అవలక్షణాలు అన్నీ ఉన్నా కూడా ఆచారకాండ, స్నానం, సంఖ్య మొదలైనటువంటి వాటిలోకైనా సరైన పద్ధతిలో ఉన్నట్లయితే పూర్ణాయుర్దాయం చక్కగా బతుకుతాడని చెప్పాడు మనువు. ఆయుర్వేదంలో కూడా ఆచార్యులంతా చెప్పారు, సర్వలక్షణ హీనోపి సదాచారవాన్ నరహ. సమస్త లక్షణాలు లేకపోయినా సరే వాడు ఎదుటి పిల్లికి విషం లేకట అవుతే ఆ పిల్లి కర్మ కాల్సింది, కానీ వీడికి బాగానే ఉంటుంది వాడు. శ్రద్ధను అనకు వేస్తే శ్రద్ధ ఉండాలి. తను రోజు 10 సంవత్సరాల కింద ఎలా చేస్తున్నాడో ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉండాలి. వాడు చేస్తున్న దినచర్య అది కావాలట. అసూయ అనేది ఒకటి లేకుండా ఉండాలి. ఈ రెండు చూసుకున్నట్లయితే శతం వర్ష అని జీవతి 100 సంవత్సరాలు బతుకుతాడని. అందుకని ధృతరాష్ట్రుడు అప్పటికి చాలా వయస్సు వచ్చేసి ఉంటుంది. అలాంటి ధృతరాష్ట్రుడు ఇప్పటికి కూడా ఏ పార్టీలో చేద్దామని చూస్తున్నాడు. ఏది సాంఖ్యం వాళ్ళలో చేద్దాం, యోగం వాళ్ళలో చేద్దాం. ఇప్పుడు యోగం వాళ్ళలో చేస్తే చదువుకోక మన్ను కొట్టుకొని ఉన్నట్టు ఈ వయసులో ఏ ఆసనం వేస్తాడు? యోగాభ్యాసం చేస్తే శవాసనం ఒకటి వేయాలి వయసులో. సర్వాంగాసనం కానీ పద్మాసనానికి కానీ కాళ్ళు పెట్టుకున్న కట్టె వచ్చి పొయ్యిలో పెట్టినట్టు విరుగుతాయి.
చిన్నప్పటి నుంచి వేస్తూ ఉంటే 90 ఏళ్ళు వచ్చినా వేస్తాం కానీ అప్పుడు 60 ఏళ్ళప్పుడు 65 ఏళ్ళప్పుడు పద్మాసనం వేద్దామని వేస్తే ఆ కాలు విరిగి చేతిలోకి వస్తుంది. అందుకని ధృతరాష్ట్రుడు ఇప్పుడు యోగంలో చేరదామా సాంఖ్యంలో చేరదామా ఇంకా తేలలేదు. తేలక ఈ ప్రశ్న వేశాడు. దీన్ని ఏస్మిన్ ధర్మ అని ఆచారానికి ఏచేతు ఏమయ్యా నువ్వు చెప్పినటువంటి ధర్మాలు సత్కర్మాచరణ మొదలైన చేస్తే ఇంత వాళ్ళు అవుతారు, మృత్యు దాటుతారు అని చెప్పినటువంటి మాట నిజమే. ఎవరైతే వీటిని ఆచరించడం లేదో వాళ్ళు ఎందుకు ఆచరించడం లేదంటారు కదా. ధర్మాన్ కాశీ ఆచరణకి కొంతమంది ఏమో ఆచరించే వాళ్ళు చూస్తున్నాం. ప్రపంచంలో ధర్మాచరణ చేసేవాళ్ళని కొందరిని, చేయనటువంటి వాళ్ళని కొందరిని కూడా చూస్తున్నాం. వాళ్ళని ఏమయ్యా నువ్వు ఎందుకు ఆచరించడం లేదు అని అడిగితే నోరు అంటారు వాళ్ళు. నీ సంగతి నువ్వు చూసుకో, నీకు నచ్చితే నువ్వు ఆచరించు, ఆ పైన ఆచరించిన వాళ్ళని చూసి నువ్వేం చేసేది ఏం లేదు, మా ఇష్టం మాది, నువ్వు నెత్తం తుండు వేసుకుని చక్కబో మమ్మల్ని అడగడానికి నువ్వెవరంటారు. ఆచరిస్తున్న వాళ్ళని ఇంకా ఎవరైనా చూసి ఓడిద్దరు మానిపించడానికి అవకాశం ఉంది కానీ ఆచరించని వాళ్ళని ఆచరింపజేయడానికి అవకాశం లేదు. అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీస్ లో అమెరికన్ కంపెనీలు, రష్యన్ కంపెనీలు ఉంటాయి. అక్కడ పనిచేస్తున్నప్పుడు డిన్నర్ పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి సమావేశాలు అంటే 10 మంది ఆర్యలు చేరినటువంటి కథలు అనమాట. అందులో 10 మంది కలిసి మద్యం పుచ్చుకుంటూ ఉంటారు. అలవాట్లేని వాడు కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఉంటాడు అనుకో. కూర్చుంటే వాడు కూడా పుచ్చుకోవాలి, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రాదు. అందుకని బలవంతం అటు ఇటు చూసి వీళ్ళ పెద్దవాళ్ళు లేకుండా చూసి వాళ్ళతో వీడు కూడా ఒకటి వేరేవాడు ఉంటాడు కానీ వీళ్ళని చూసి వాడు మానేవాడు ఉండడు. ఎంత చదువుకున్నవాడైనా సరే కంపెనీలో మద్యం నువ్వు ఎందుకు తీసుకోలేదు అని అడిగేటువంటి తుచ్చులు గట్టిగా ఉంటారు కానీ కంపెనీలో బాగుంటుందా తీసుకోకపోతే నలుగురు తీసుకుంటూ ఉండగా అని అడిగేటువంటి నీచులు ఎక్కువ ఉంటారు కానీ తీసుకోనటువంటి వాళ్ళని మేము ఉంటూ ఉండగా మా కంపెనీలో నువ్వు గొడ్డలే మా పక్కన కూర్చొని ఎలా తాగుతున్నావు అని అడిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నువ్వు అడిగావు బాగానే ఉంది, నలుగురు తీసుకుంటూ ఉండగా మధ్యలో కూర్చొని తీసుకోకపోతే మర్యాదగా ఉండదు అన్నావు బాగానే ఉంది. నలుగురం మీరు తీసుకునే వాళ్ళం ఉండగా నువ్వు మధ్యలో కూర్చొని తీసుకుంటూ ఉంటే బాగుంటుందా? ఇది అడిగేవాళ్ళు తక్కువ, అది అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది అడిగేవాళ్ళని చూసి భయపడేటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండి తాగడం మొదలెట్టచ్చు కానీ మంచి రోజు పంచాంగం చూసి ఇది అడిగేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి తాగుతున్న వాళ్ళు మానేయడం అనేటువంటిది సుతరాము జరగదు ప్రపంచంలో. కనుక ఎప్పుడు కూడా సత్కర్మాచరిస్తున్నటువంటి వాళ్ళని చూసి దుష్కర్మాచరిస్తున్నటువంటి వాళ్ళు మానేవాళ్ళు ఉండరు. దుష్కర్మాచరిస్తున్న వాళ్ళని చూసి సత్కర్మ కావాలని ఆచరించడం కాకుండా బలవంతాన స్నేహితుల వల్లనో మిత్రుల వల్లనో తల్లిదండ్రుల వల్లనో ఆచరిస్తున్న వాళ్ళు సత్కర్మ మానేయడానికి అవకాశం ఉంది. మనం ఏ శతాబ్దిలో అయినా చూస్తుంది, ఏ యుగంలో అయినా ఎప్పుడైనా అంతే. ఆస్తికుడు అన్నటువంటి వాళ్ళలో దొంగ నాస్తికులు ఎక్కువ మంది ఉంటారు కానీ నాస్తికుడు అని చెప్పి బోర్డు కట్టుకున్నటువంటి వాళ్ళలో దొంగ ఆస్తికులు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కొద్ది మంది ఉంటారు. నేను గుంటూరు హిందూ కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఉండగా మాతో పాటు కొలీగ్ సతీర్థుడు ఒక ఆయన నేను గొడ్డు నాస్తికుడిని అని చెప్పుకునేవాడు. మనిషి అయ్యింది కూడా. ఆయన భార్యకి డబ్బుగా ఉంటే గదిలో లోపలన్నీ తలుపులు వేసుకుని ఆవిడకి డబ్బు తగ్గాలని చెప్పి పూజ చేసుకుంటూ టెంకాయకి తొండు కొట్టే చుట్టూ కొట్టేవాడు. అంటే బయటకు వినిపించుకున్నా. చాలా తక్కువ ఉంటారు. ధృతరాష్ట్రుడు లాంటి వయస్సులో ఉన్నప్పుడు ఇది అడుగుతున్నాడు. కొంతమంది సత్కర్మ ఆచరించేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆచరించని వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఆచరించే వాళ్ళలోనూ కలపలేం, వాళ్ళని మానే వాళ్ళలోనూ కలపలేం. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆయన అంటూ ఉంది కర్మం పాపేన ప్రతిహన్యతే అన్యతే సుఖ్. ధర్మం చేస్తే పుణ్యకర్మ చేస్తే పుణ్యం వస్తుందంట, చేయకపోతే పాపం వస్తుంది అన్నారు. ధర్మము పాపం వలన ఓడిపోతుందే ఈ ప్రపంచంలో. అంటే మనిషికి పాపం అయిపోయి ధర్మం ఆచరించకపోవటం అనేది చూస్తున్నాం. లేదా ఉదాహో ధర్మ ప్రతిహంతి పాపం, ధర్మమే బలవత్తరం అయ్యి పాపాన్ని దెబ్బకొట్టేసేసి ధర్మమే వస్తున్నదా? అంటే ధర్మం పాపాన్ని ఓడిస్తుందా, పాపం ధర్మాన్ని ఓడిస్తున్నదా? ఈ రెండింటిలో ఏది నిజమైనా సరే ధర్మాత్ములంతా అధర్మాత్ములు అయిపోయి ఉండాల్సింది, అధర్మాత్ములంతా లేకపోతే ధర్మాత్ములైనా అయిపోయి ఉండాల్సింది. ఏదో తెగిపోయే ప్రశ్నలు విడిస్తే ఈ ప్రశ్నలు అసలు ఎక్కడున్నాయో మనకి తెలియదు. అడ్రస్ కూడా వాడు పట్టుకొస్తున్నాడు ఒకటి ధృతరాష్ట్రుడు. ఎంత పండితుడు, ఎంత పెద్దవాడు, ఎంత కోర్టులో క్రిమినల్ లాయర్ కూడా పోలబట్టడానికి వీళ్ళని ప్రశ్నలు ఎక్కడున్నాయో ఒకటి తవ్వి చేస్తున్నాడు.
చెప్తే అప్పుడు ఆయన ననత్సుజాతుల వారు చెప్పారు, ఉభయమేవ తత్ర ఉపయుజ్యతే ఫలం. అది రెండు కూడాను నిజమే నువ్వు చెప్పిందని బట్టి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని నువ్వు చెప్పి ఏది గొప్పదని అడుగుతుంటే ఏది గొప్పదనేది నీకు నువ్వు తెలుసుకుంటావు. చివరికి ఎన్ని కబుర్లు చెప్పినా నాకు నేను తెలుసుకుంటాను. ఒక 10 రోజులు ఇలా కూర్చుని వాదించుకున్నా వాదన జరుగుతుంది. అందులో ఎవరు గెలవటం ఎవరు ఓడటం వస్తుంది. కానీ నేను నమ్మితే నేనే నమ్ముతాను, మీరు నమ్మితే మీరే నమ్ముతారు. ఈ వాదన వల్ల ఏమీ పూర్తి కూడా లాభం లేదు, నష్టం లేదు. ఏమండి, తను నమ్మినది ఇద్దరు. నీ నమ్మకం మీది, నా నమ్మకం మాది. ఈ ఇద్దరు నమ్మకాలు కుంటికాలలో పెట్టి వాదించుకుంటాం. మీరు చెప్పేదానికి ప్రమాణాలు మీరు పట్టుకొస్తారు, నేను చెప్పేదానికి ప్రమాణాలు నేను పట్టుకొస్తాను. ఈ ఇద్దరు ప్రమాణాలు పెట్టి కొట్టుకుంటారు. బాణకర్రలు పెట్టి కొట్టుకున్నట. ఈ కొట్టుకుని దుమ్ముడు చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక అంతకు ముందు వాడి నమ్మకాలు వాళ్ళే, ఈ నమ్మకాలు ఇది ఏమి తేడా ఉండదు. ఈ వాదించుకుంటాం వల్ల ఖండన మండనాదుల వల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు. కాకపోతే కొంచెం ప్రాణాయామం చేయరు కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొంచెం ఎక్కువగా జరుగుతాయి. అంతకంటే ఇందులో శరీరం హైరాణ పట్టడం, చెమట రావటం, తర్వాత స్నానం చేయడానికి పనికొచ్చే తప్ప ఏమీ లేదండి దీనివల్ల. వాదన ఖండన మండనాదుల వల్ల. వన్ హూ ఈజ్ కన్విన్స్డ్ అగైన్స్ట్ హిస్ విల్ బిలీవ్స్ ది ఓల్డర్ థింగ్స్ స్టిల్ అన్నాడు వస్తాడు. తనకి ఇష్టం లేని దాన్ని నమ్మకపోతే తుపాయి పెట్టి తెలుస్తా ఉంటే నమ్ముతాను ఇంటికి వెళ్ళి ఎందుకు నమ్ముతాడు, వడ్డీ తెచ్చుకుంటే వాడు చేస్తాడు. ఇది ఎప్పటికీ సత్యం ఈయన చదువుతున్నాడు. అందుకని నువ్వు చెప్పినట్లు 2 పక్షాల వారు ఉన్నారు. ధృతరాష్ట్ర అయితే ఏది బలం అని అడిగావు కదా, కర్మం బలమా పాపం బలమా అని చెప్పి ధృతరాష్ట్ర అడుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్దవాడి దగ్గర తెలుసుకుంటే కర్మానికి పాపానికి సమానమైన బలమే ఉన్నదని ఈ కనిష్ఠ జాతుల వారు అంత పెద్దవాడు చెబితే ఇంకా మన కొడుకులు చేస్తున్న పని మనం చేయనివ్వచ్చు, రాజ్యం మన కొడుకులకి అవుతుంది, పర్వాలేదు, వీరి ఆశీర్వచనం మన 100 మందిని చిరంజీవులుగా వీరి చేత ఆశీర్వదించినట్టు అవుతుంది. వీరికి తెలిసినా తెలియపోయినా ఆయన తెలియకుండా కూడా ఆయన ఆశీర్వాదాలు మన పిల్లకాయ చేత పొందొచ్చు. అది ధృతరాష్ట్రుడి యొక్క లెక్క. ఈయన అన్నాడు. అందుకని ఉభయమేవ తతో ప్రయుజ్యతే ఫలం. రెండింటికి ఫలితం ఉన్నదా. అధర్మం కర్మాన్ని పుణ్యాన్ని దెబ్బకొట్టి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పినట్టు ధర్మం పాపాన్ని ఆపేసి ఆ రోజు నుంచి తాను చేస్తున్న పెద్ద పనులన్నీ మానేసి, తాగడం మానేసి, చీట్ల పేకాడటం మానేసి, భూతదయ శాంతి దాంతి కలిగి ఒక్క రాత్రి మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా మారిపోయినటువంటి వాళ్ళ గురించి అడిగితే ఏం లేదంటే పూర్వకర్మ ఫలం ఉంది అంటాం.